ఢిల్లీలో బీజేపీ విజయంతో విశాఖలో పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. విశాఖ బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు డాన్స్ చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. విశాఖలో బీజేపీ సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో బీజేపీ పాగా వేసింది. అత్యధిక సీట్లు సాధించి రాష్ట్ర అసెంబ్లీలో కూర్చోబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేపథ్యంలో విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు అంబరాలు అంటాయి. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కార్యకర్తలందరూ కూడా హుషారుగా గెంతులు వేస్తూ, డాన్సులు చేస్తూ, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. మరి ఈ విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ అధ్యక్షులు పరశురామ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరుసగా అన్ని రాష్ట్రాల్లో కూడా గెలుచుకుంటూ వస్తుంది. మిగతా పార్టీలన్నింటిలో కూడా వెనక్కి నెట్టు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి దాదాపు 26 సంవత్సరాల నుంచి కలగా ఉన్నటువంటి ఢిల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించి అసెంబ్లీలో కూర్చోబోతుంది. ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అవినీతి రహిత జిల్లా ఏదన్నా ఢిల్లీ ఉందని చెప్పి కేజ్రీవాల్ గారు చెప్పి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలందరికీ ఎంత అవినీతిపరుడో తెలిసింది. చీపురుతో తుడిచేస్తాను అవినీతిని అని చెప్పిన మనిషి తన అవినీతిలో కూరుకుపోవడం జరిగింది. అది ప్రజలందరూ గుర్తించారు. అలాగే కంపల్సరీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని చెప్పి ప్రజలందరూ తెలుసుకున్నారు. డెవలప్మెంట్ అంటే నరేంద్ర మోడీ గారు. దానికోసం ప్రజలందరూ కూడా భారతదేశ అభివృద్ధి కోసం ఆలోచించి నరేంద్ర మోడీ గారు ఓటేయడం జరిగింది. అంటే ఇన్నాళ్ళు కూడా ఎందుకు బీజేపీ అక్కడ ఓడిపోతూ వస్తుంది? ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా తీసుకున్న ప్రణాళిక ఏంటి? మీ పార్టీ పరంగా ఎలా ముందుకెళ్లారని మీరు భావిస్తున్నారు? అంటే ఇదివరకుల్లో కేజ్రీవాల్ చెప్పిన అవినీతి రహిత రైతులు, ఆయన చాలా క్లీన్ షీట్లో ఉన్నాను, నేను ప్రజల కోసం వచ్చానని చెప్పిన మనిషి మొత్తం ఆయన చెప్పింది మాటలు చెప్పింది వేరు, చేతల్లో వేరు ఉంది. ఆ రకంగా ప్రజలు వాళ్ళు తెలుసుకున్నారు. ఈ చెప్పిన మాటలు వేరు, ఆయన అవినీతిలో కుంభకోణంలో ఎంత కూరుకుపోయారో ప్రజలు చూశారు. దానివల్ల ప్రజలందరూ కూడా ఆయనకి ఇంటికి పంపించడం జరిగింది. ఇవాళ ఆయన 3182 ఓట్లతో తేడాతో ఓడిపోవడం కూడా జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి ప్రధాన హామీలు ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు? అంటే అత్యధిక సీట్లు సాధించడం జరిగింది. దీనికి కారణం కేజ్రీవాల్ అవినీత, లేదంటే మీ మీద ఉన్న నమ్మకం? మా మీద ఉన్న నమ్మకం ఎక్కువ అండి. ఆయన మీద అవినీతి కన్నా. ఎందుకంటే అక్కడ ఏదన్నా కాలుష్య రహిత ఢిల్లీని చేద్దామని చెప్పి యమునా తీరం అంతా కూడా క్లీన్ అండ్ క్లీన్ చేద్దామని. ఎందుకంటే గత 3 గవర్నమెంట్ల నుంచి బీజేపీ ఏం చేస్తుందో చూశారు. సో ప్రజలు కూడా అది కావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఈరోజు అత్యధిక సీట్లు సాధించి అసెంబ్లీలో కూర్చోబోతుందో దీనికి ప్రధానంగా కేజ్రీవాల్ అవినీతి ఒకటి ప్రజలకు గుర్తించడం, రెండోది వరుసగా 3 సార్లు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ రావడం వల్ల ప్రజలకు కలిగినటువంటి ప్రయోజనాలతో పాటు బీజేపీ మీద పెరిగిన నమ్మకమే ఈరోజు ఢిల్లీ పీఠం మీద అయితే కూర్చోవడం జరుగుతుందని చెప్పి పరశురామ రాజు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరటంతో ఏపీలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఏపీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అంటూ నినాదాలు చేశారు. అనేక అవినీతి అక్రమాలకు పాటుపడి వేల కోట్ల మద్యం కుంభకోణాలు చేసి ఆ యొక్క కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలను సైతం, ప్రభుత్వాలను సైతం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతం కలిసికట్టుగా అవినీతి చేసిన నేపథ్యంలో గత 7 నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అదే తరహాలో ఈరోజు అవినీతికి పాల్పడినటువంటి మద్యం కుంభకోణం చేసినటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజలు చెల్లి చీడి ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది. ఏలూరులో కమలం నేతలు కదం తొక్కారు. హస్తినా విజయంపై సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు స్వీట్లు పంచుకున్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న బీజేపీకి అన్ని వర్గాలు మద్దతుగా నిలిచారన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి. మొత్తంగా హస్తినాలో కమల వికాసంపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. వ్యాప్తంగా కూడా సంబరాలు నెలకొన్నాయి. అటు ఏలూరులో జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద ప్రస్తుతం బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకొని బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి, ఇతర నేతలందరూ కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఎలా అర్థం చేసుకోవచ్చు బీజేపీలో ఈరోజు 12 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది? ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి నేతృత్వంలో భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇనుమడింపజేసినటువంటి మహానుభావుడు.
వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అవినీతి మరక అనేది లేకుండా వారి యొక్క పరిపాలనలో అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఆమోదించి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజానికం ఇప్పటికే అవినీతి అక్రమాల్లో కూరుకుపోయినటువంటి ఏదైతే ఆప్ నేత ఉన్నాడో వారిని ఇంటికి సాగనంపడం, వారికి చాలా ఎక్కువ సమయం ఇచ్చి వారిని కావలసిన రీతిలో ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించినటువంటి ఢిల్లీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అంటే దేశంలో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే కాంగ్రెస్ ఢిల్లీలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రధానంగా అటు ఆప్ గెలుస్తుందన్నారు, హంగ్ ఏర్పడుతుందన్నారు, కానీ బీజేపీ వచ్చేసింది. ఏంటి బీజేపీ సీక్రెట్? ముఖ్యంగా మీరు ఢిల్లీ చూసినట్లయితే అవినీతితో కూడిన కాంగ్రెస్ పాలన చూశారు. అలాగే రాజకీయాలను మార్చేస్తానని చీపురు పట్టుకుని ఒక ఆయన వచ్చాడు ఆపంటూ, ఆయన కూడా ఈరోజు చీపురుతోనే ఊడ్చేసింది మనందరం చూస్తున్నాం. అంటే చాలా సింపుల్గా ఉంటాను, రాజకీయాన్ని మారుస్తాను అని కొత్త అర్థం తెస్తాను అని ప్రయత్నం చేసిన వ్యక్తి, అట్లీస్ట్ ఆ ప్రామిస్ చేసిన వ్యక్తి తనంతకు తానే లిక్కర్ స్కాములు, అలాగే చిన్న వ్యాగనార్ కారులోంచి ఈరోజు పెద్ద పెద్ద భవంతుల్లో ఉండడం, ఈ లైఫ్ స్టైల్ మారడం జనాలు అర్థం చేసుకున్నారు. నిజంగా సమాజానికి సేవ చేసేది ఎవడు, చేస్తాను అని మభ్యపెట్టి మనం పరిపాలన సాగించడానికి ప్రయత్నం చేసేది ఎవరు అనేది వాళ్ళందరికీ కూడా నరేంద్ర మోదీ గారే కనిపిస్తున్నాడు. వికసిత్ భారత్ దిశగా, అంటే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని మార్చడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం, మొన్న అందించిన చక్కటి బడ్జెట్, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా మన బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని గమనించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈరోజు చూసినట్లయితే ఢిల్లీలో మీరు మైనారిటీ వర్గాలు ఉన్న దగ్గర, మధ్యతరగతి వారు ఉన్న దగ్గర, అనేక రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఉన్నవాళ్ళు, ఢిల్లీని చూస్తే మనం మినీ ఇండియాగా చూడొచ్చు. అనేక రాష్ట్రాల నుంచి ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, ఏ కారణం చేతనైనా ఢిల్లీలో వచ్చి సెటిల్ అయిన వారు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు 47% పైగా ఓట్లు సాధించడం జరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 50% వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే క్లియర్ మ్యాండేట్. దీంట్లో అత్యధికమైన మెజారిటీతో అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీలో కానీ, దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ ఉన్న బీజేపీ కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. బీజేపీకి పోటీగా నిలబెడతామంటూ కూడా కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తుంది, కానీ ఒక్క సీటు కూడా ఢిల్లీలో గెలవలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది. మరి దేశంలో ఏ విధంగా ఉండబోతుంది? మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మోడీని గద్దె దింపుతాం అంటున్నారు, మూడోసారి ప్రధాని చేయమంటున్నారు. ఎలా అర్థం చేసుకుంటారు? ఆ మధ్యన రాహుల్ గాంధీ చేసిన యాత్ర భారత్ జోడో అని యాత్ర చేస్తున్నాను అని అందరికీ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అతను. కానీ ప్రజలు రియలైజ్ అయ్యారు, ఇది జోడో కాదు, భారత్ తోడో. భారత్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటి, వాళ్ళు చేస్తున్న రాజకీయం ఏంటి, ఇతర దేశాల వారితో వారు జరుపుతున్న మంతనాలు ఏంటి, ఇతర దేశాల ప్రభావంతో మన దేశంలో జరుగుతున్న విచ్ఛిన్నం ఏంటి, ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. జార్జ్ సొరోస్ లాంటి వాళ్ళు అందిస్తున్న ఆర్థిక సహకారంతో దేశంలో జరుగుతున్న విచ్ఛిన్నం, ప్రబలుతున్న శక్తులు, వీటన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కొంతకాలం మభ్యపెట్టగలుగుతారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, లేదా మేమే ప్రత్యామ్నాయం అని. ప్రత్యామ్నాయం చూడండి, ఇప్పుడు బీజేపీకి 47% వస్తే 7% ఓట్లు, ప్రత్యామ్నాయం ఎట్లా అవుతారండి? ఎంత దూరం అండి? ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ మేమే ప్రత్యామ్నాయం అని చెప్తుంటే ఎంతకాలం మభ్యపెడతారండి? పైగా ఇవాళ చదువుకున్న యువత ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సుపరిపాలనని, అవినీతి లేని పాలనని, అలాగే అన్ని వర్గాలని చక్కగా అభివృద్ధి సంక్షేమం అన్ని వర్గాల వారికి అందించే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని గమనిస్తున్నారు, అలాగే ప్రోత్సహిస్తున్నారు, పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారు. ఓన్లీ హిందువుల కోసమే పనిచేయట్లేదు బీజేపీ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం పనిచేస్తుంది, అన్ని వర్గాల వారిని. ఈరోజు మీరు చూడండి యూపీలో, అలాగే ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో మిగిలిన వర్గాల వారు కూడా పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలియజేస్తున్నారనేది ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి. అన్ని వర్గాల వారు ప్రశాంతంగా జీవించాలనేదే మా ఉద్దేశం. అందరికీ అభివృద్ధి సంక్షేమం అందించే దిశగా అంత్యోదయం అంటే ఏంటి, సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే విధంగా బీజేపీ చక్కటి పరిపాలనని అందిస్తోంది. ఒక పక్క సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ నిలబెడుతూ
భారతదేశాన్ని ప్రగతి పదంలోకి తీసుకువెడుతూ అన్ని వర్గాల వారిని న్యాయం జరిగే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కొనియాడుతున్నారనేది ఇప్పుడు మనకిచ్చిన ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు. చూస్తాం కదా, అటు బీజేపీ గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంబరాలకు నెలవుగా మారింది. ఈరోజు అటు పెద్ద ఎత్తున కూడా అటు బీజేపీ శ్రేణులు వేడుకలు చేసుకుంటున్నారు. మోడీ పాలన అనేది కూడా ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి ప్రజలందరికీ తరపున కూడా ఆయన పోరాటం చేసినట్టు, ఆయన పాలన చేసినట్లు మరోసారి నిదర్శనంగా ఢిల్లీ ఫలితాలు మిగిలినది కూడా ఈరోజు బీజేపీ నేతలు